సభకి నమస్కారం. స్టార్ట్ చేద్దామా? వీఆర్ హియర్ విత్ టీమ్ మ్యారియో. ఎవరితో మొదలెడతాం? సరే, ఇంకి పింకి పాంకి వేద్దాం. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అనిరుద్ వచ్చావు. ఓకే. సో అనిరుద్, హాయ్ అనిరుద్. హాయ్ రాకేంద్ర. ఈ సినిమాలో మీరు హీరో, నేను విలను. అక్కడ చాలానే కొట్టుకున్నాం, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. యాజువల్ గా కాఫీ విత్ రాకేంద్ర మౌలి. ఓ యా, అలానే అనుకుందాం. అంత హిట్ అయినా బాగుంటుంది ఈ షో, చూసుకుందాం. సో నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ హౌ డిడ్ యూ అరైవ్ హియర్? అండ్ హౌ డిడ్ ఐ అరైవ్ హియర్ అంటే కళ్యాణ్తోని ఒక 3 months ట్రావెల్ అయ్యాక అండ్ ఒక స్టోరీ లైన్ అనుకున్నాం ఆన్ స్పాట్. అండ్ ఇమ్మీడియట్ గా అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వడం, వి వెంట్ ఫార్వర్డ్ అండ్ దట్స్ హౌ ఐ అరైవ్డ్ హియర్. సూపర్. సో అలా ఫస్ట్ ఎవరెవరు ఇక్కడ ఎలా ల్యాండ్ అయ్యారు ముందు మాట్లాడేసుకుందాం. ఇప్పుడు ఇంకి పింకి బాగా మళ్ళీ చేస్తే కష్టం. బావా, మాడి బావా, నువ్వు మొదలెట్టు. ఓకే, నేను ముందు ఒక క్వశ్చన్ అడిగేస్తాను. నాకు నీ గురించి తెలిసినంత వరకు శంకరదాదా ఎంబీబీఎస్ సినిమాకి నువ్వు అసిస్టెంట్ ఎడిటర్ గా స్టార్ట్ చేసావు. ఏంటి అప్పటి నుంచి ఉన్నావు నువ్వు? 30 years నుంచి ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏజ్ గురించి బా, అదే కదా అసలే మన యూత్. సో అక్కడి నుంచి నీ ప్రస్థానం, నీ ప్రయాణం ఏంటి? ఎడిటర్ గా స్టార్ట్ చేసి ఒక యాక్టర్ గా ఇప్పుడు కొనసాగిస్తున్నావు. సో మీరు చెప్పు. సో ఫస్ట్ ఎడిటర్ గా స్టార్ట్ చేసింది కూడా యాక్టర్ అవ్వాలి. లోపల రావడానికి ఏదో దారి కావాలి కదా అంటే టెక్నికల్ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను, ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. పెద్ద పెద్ద మూవీస్ అన్నిటికీ అసిస్టెంట్ ఎడిటర్ వర్క్ చేసుకుంటూ ఫైన్ డే పీటర్ గారికి పర్సనల్ ఎడిటర్ గా షిఫ్ట్ అయిపోయాను. సో అప్పుడు తమిళ్లో ట్రై చేయొచ్చు, హిందీలో ట్రై చేయొచ్చు, అన్ని చోట్ల ట్రై చేయొచ్చు అని 1 year ఫుల్ తిరిగేశారు. తిరిగేసిన తర్వాత రియలైజ్ నేను తిరుగుతున్నాను కానీ ఎక్కడ ట్రై చేయట్లేదు, వద్దు తెలుగునే అర్థం అండి అని వెనక్కి వచ్చి ఇంకా ఎడిటింగ్ కొంత గ్యాప్ ఇచ్చి షార్ట్ ఫిల్మ్ చేయడం స్టార్ట్ చేశాను. సో షార్ట్ ఫిల్మ్ ఒకటి బాగా వైరల్ అయిపోయింది. అందులో ఒక షార్ట్ ఫిల్మ్ నాతో కూడా కలిసి Yes. అక్కడి నుంచే మన మన స్టార్ట్ అయింది. సో షార్ట్ ఫిల్మ్స్ నుంచి కెరియర్ స్టార్ట్ అయింది యాక్టింగ్ సైడ్ బాగా. సో జనాలందరూ రియాక్ట్ అవ్వడం, క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇట్లా అంటే స్టెప్ బై స్టెప్ పెరుగుకుంటూ వచ్చింది. ఈ సినిమాకి నువ్వెవరో సడన్ గా ఫోన్ చేసి, నేను బైక్ వేసుకొని ఎక్కడికో పోతున్నా ఊరికే, ఫోన్ చేసి బాబా అర్జెంట్గా నీతో మాట్లాడాలి, ఫ్రీ ఉన్నావా అంటే ఫ్రీగానే ఉన్నాను. సరే ఓకే, అర్జెంట్గా రేపు ఒకసారి లొకేషన్కి వచ్చి క్యారెక్టర్ ఉంటుంది. కథ లేదు, కథనం లేదు, డైలాగ్ లేదు, స్క్రిప్ట్ పేపర్ లేదు, డైరెక్ట్ గా షూటింగ్ వచ్చేవారు. సడన్ రేపు పొద్దునే వచ్చేసి మాట్లాడేద్దాం అంటే సరే ఓకే, ఎక్కడికి రావాలంటే లొకేషన్ చెప్పి వచ్చేసాను. వచ్చిన తర్వాత కళ్యాణ్ చూపిస్తే ఓహో ఓకే, కళ్యాణ్ నేను ఆల్రెడీ 2014 నుంచి ఫ్రెండ్స్ మళ్ళీ. అదే ఇట్స్ ఎ స్మాల్ వే. యా ఓకే, అందరం కలిసే ఉన్నాం, ఇంకా కలిసి వర్క్ చేసుకుందాం. ఏంటి పరిస్థితి అంటే ఏం లేదు బాబు, వెరీ సింపుల్, క్యారెక్టర్ పంట చేసి ఓకే చేసేస్తా, అలా ప్రాజెక్ట్లోకి వచ్చాను. సూపర్. నేను ఒక క్వశ్చన్ అడగలను నిన్ను. ఈ సినిమాకి ఏమేం చేస్తావు చెప్పు నువ్వు? అంటే ఇప్పుడు వాట్ నాట్ చెప్పు. అసిస్టెంట్ రైటర్, అసిస్టెంట్ డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ 2 songs అండ్ విలన్ అండ్ కాస్టింగ్ డైరెక్టర్. ఇప్పుడు అదే నేను అది అడగడానికి నాకున్న ఫ్రెండ్స్ అందరూ ఈ సినిమాలో పనిచేయాలనుకున్నాను, అందరూ పనిచేశారు. ఇప్పుడు కిరాక్ పార్టీ నుంచి మౌర్య కావచ్చు, కార్తీక్ అర్జున్ కావచ్చు, వాళ్ళిద్దరూ ఈ సినిమాలో ఉన్నారు. మాడి బావతో నాకు షార్ట్ ఫిల్మ్ నుంచి పరిచయం కాబట్టి తను ఉన్నాడు. కల్పికాతో నేను కలిసి ఒక సినిమా చేశాను మేము, మై డియర్ మాత, అక్కడి నుంచి తను వచ్చింది. సో యష్నాతో నేను బృందాన్ని సిరీస్ చేశాను, తను. సో నేను అందరూ నా ఫ్రెండ్స్ తో ఎప్పుడు ఉంటాను. సో నువ్వు కలిసి ఉన్న వాళ్ళందరినీ, కలిసి ఉండాలనుకున్న కలిసి ఉన్నాం. చెప్పుకుంటూ వెళ్ళిపోదామా ఇంకా? సో ఇప్పుడు తదుపరి ప్రశ్న ఎవరికి? సూపర్. సో సేమ్ అలాగే ఈ సినిమాకి నా ద్వారా నువ్వు వచ్చావని విషయం అర్థమైంది, కానీ వాట్ ఈస్ యువర్ జర్నీ టు గెట్ దేర్ అన్న స్పేస్? వాట్ డిడ్ యు గో త్రూ దీనికోసం? వాట్ డిడ్ యు టేక్? Actually, చాలా రోజు తర్వాత I got back into acting for Mario also. So it took some time. So the day I met Kalyan Garu, it was so easy with him because his narration was so clear cut and the way he explained also, it was so exciting.
So right away I could land there, and I didn't have to do a lot of homework because anta clarity undi Kalyan Correct. gariki. Even on sets it was so lively, and we all were just chilling and improvising and having fun and doing it. Ilanti oka environment unte you don't miss home also. So Oh, it was lovely. more like going to a second home. Oh, lovely. ఎప్పుడు షూట్ అవుతుంది, ఎప్పుడు వెళ్తాము, షూట్కి ఎప్పుడు వెళ్తాము అనేది ఉండే. నాది ఓన్లీ 3 days ఉండే యాక్చువల్లీ ద రోల్, బట్ దెన్ ఇట్ ఎక్స్టెండెడ్ ఫర్ 5 days. 5 days, yeah. And so I was so happy. So just enjoyed a lot. Superb, lovely. Next, Yashna. Hi, Hi. what's up? Excited Super. for Mario Okay. and my journey. నేను ఇప్పుడు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేస్తాను, ఎందుకంటే నువ్వు ఎలా ఉంటావో తనకు తెలియని కూడా తెలియదు. ఆ రోల్కి అర్జెంటుగా షూటింగ్ ఏదో వచ్చింది, యష్ణ ప్లీజ్ యష్ణ ఇది చాలా మంచి రోల్ బాగుంటుంది అంటే నా మీద నమ్మకంతో వచ్చినందుకు గాను నిజంగా అయ్యో. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. Please, my pleasure. This movie is a hopeful movie for me, so thank you for pulling me in. లవ్లీ లవ్లీ లవ్లీ. Thank you. So my journey, Chapala, like how I landed in Mario or as an actor. యాజ్ అన్ యాక్టర్ టు మారియో. As an actor to Mario, I think it's purely destiny for me, for sure, because my main aim in my life was to become an RJ. Oh. So I became that, but after that, what next? Ante, I think destiny pulled me here, and since then, I think industry is like a Maya lokam. Oh. So once you get in, there is no way out. In between also, whenever I feel like అవ్వట్లేదు అనుకున్నప్పుడు కూడా, whenever I thought that let's go, not my thing, but I could never go. So that's how I'm trying relentlessly, and I'm here today. Lovely, lovely, Yeah. lovely. Superb. So finally, Hebaji. Hi. Hi, how are you? Fine, thank you. Superb. So people are missing your Kumari 21F kind of roles and Ekrik Vayachinoda kind of roles. So do you think Mario ఇది జనాలకి సర్ప్రైజ్ ఇస్తుందా, ఇంకా బెటర్ ఇస్తుందా? I think better is to me. Oh wow, Wow. lovely, lovely. Yeah, because I think there is a fatigue that కుమారితో వచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడలో ఒక టైప్ కి క్యారెక్టర్ ఉంది, బట్ చాలా రోజుల తర్వాత ఒక గ్లామరస్ ఫన్ బబ్లీ యెట్ పర్ఫార్మెన్స్, బికాజ్ మధ్యలో నేను ఒక ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ లో ఫోకస్ చేశాను. సో ఇప్పుడు గ్లామర్ అండ్ పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ నాకు చాలా రోజుల తర్వాత వచ్చింది. So at Kumari time lo, I did not know the language very well. I did not have the confidence in front of the camera the way I do today. And there is an ease now when I am in front of the camera. Naku 100 people are there on set, I don't get scared now. During Right. Kumari, I was scared of everything. So the ease, I think, makes this a better experience than. Lovely. I can totally relate with that. ఎందుకంటే మీకు ప్రాంప్టింగ్ కూడా నేను ఇద్దామంటే వద్దు. I can prompting. అదే I can prepare అని చెప్పి instantly that was 3 pages long. I still remember. Yeah, but because I we hate wrote you it for giving it to me last minute. Yeah. But that key. I was very irritated. Honestly, చెప్తున్నాను. Every day. Yeah, every day last minute. See, I can learn, but last minute pressure నాకు ఎక్కువ feel అవుతుంది. Correct. See. So from that POV, I think just now to sit in an interview or to be on set with people, నాకు కెమెరా మీద భయం పోయింది. Wow, lovely. So అందుకే I think even if I'm doing a bad job now, I'm doing it confidently. well said. Nice. So డైరెక్టర్ గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మనం వాడుకోవాలి సార్. చెప్పండి సార్. మీరు అడగాలి కదా. నేను అడగనా సార్? అయితే నాకు తెలిసినంత వరకు కళ్యాణ్ గోగర్ అనే వ్యక్తి ఖమ్మంలో దాదాపు ఒక పొలిటికల్ కెరియర్ లో మీరు తలుచుకొని ఉంటే ఎమ్మెల్యే లెవెల్కి ఎదిగే ఒక క్యాండిడేట్. అలాంటి ఒక వ్యక్తి సడన్ గా ఆ కెరియర్ ని పక్కకు పెట్టి సడన్ గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఒక దోశ బండి నుంచి మొదలయ్యి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఒక సినిమాకి పనిచేసి రైటర్ గా చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక డైరెక్టర్ అయ్యి నాటకం లాంటి సినిమా చేసి దాంతో ఒక ప్రపంచం నిజంగానే సృష్టించారు. ఫార్ షూర్ అది ఇప్పటికీ అంటుంటారు, అది ఇప్పుడు రిలీజ్ అయిన నాటకం లాంటి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయి ఉండేది అని. అంటే అప్పుడు ఆడియన్స్ వేర్ నాట్ రెడీ ఫర్ సచ్ ఫిల్మ్స్, నౌ పీపుల్ ఆర్. అలాంటి ఒక పరిస్థితిలో మీరు మారియో దాకా వచ్చి సుందరి తర్వాత తీస్మార్కాన్ తర్వాత మారియో దాకా వచ్చారు. సో వాట్ ఈస్ మారియో టు యూ? వాట్ ఈస్ దిస్ జర్నీ మీన్ టు యూ? జర్నీ అంటే మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడితే నువ్వు అడిగిన దానికన్నా చాలా పెద్దసేపు పడుతుంది కాబట్టి వెరీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తా దాన్ని. సో నేను ఖమ్మం డేస్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు వెరీ బ్యాడ్ స్టూడెంట్ కాబట్టి బేసిక్గా బ్యాక్ బెంచ్లో ఉంటాం కాబట్టి రోజు కాలేజ్కి రాకపోతే ఒక టార్చర్ చేస్తారు కాబట్టి కాలేజ్కి రోజుకి వెళ్ళే హ్యాబిటేషన్ కోసం నేను ఈ పొలిటికల్ తిరగటం అలవాటు చేసుకున్నాను యాక్చువల్గా.
లైక్ ఎవడన్నా నమస్తే పెడితే బాగుంటుంది, ఎవడన్నా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. సో వీటి కోసం స్టార్ట్ అయిన తర్వాత అది ఎడిక్షన్ అయిపోయింది. రెస్పెక్ట్ తీసుకోవడం అనేది చాలా ఇరిటేటింగ్ ఫ్యాక్టర్. ఏంటంటే వాడు రెస్పెక్ట్ ఇవ్వదు, తట్టుకోలేను నేను. సో అది ఎక్కువ అలవాటు అయిపోయిన తర్వాత, సో పొలిటికల్గా డ్రైవ్ చేసిన తర్వాత నాకు కనిపించిన కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను లీడ్ చేయగలను. ఇంకా నేను పొలిటికల్గా తిరిగిన టైంలో ఫోన్స్ కూడా ఉండేవి, లైక్ మొబైల్ ఫోన్స్ కూడా ఉండేవి. కానీ ఆ టైంలో ఒక 1000 members 1500 members గ్యాదర్ చేసి ఒక ఈవెంట్ మీటింగ్స్ చేయాలి. సో అప్పుడు నాకు నా మీద వచ్చిన కాన్ఫిడెన్స్ అంటే ఐ కెన్ హ్యాండిల్, నేను ఒక లీడ్ చేయగలుగుతా, లీడర్గా ఉండగలుగుతా ఈ విషయంలో. స్టూడెంట్ యాక్షన్ కమిటీని కూడా ఒక ఫామ్ చేసి ఆర్గనైజ్ చేసాను. దాని తర్వాత ఇంకా నా కాలేజ్ టైమ్స్ అన్నీ అయిపోయే టైంకి నాకు ఒకటి అనిపించింది, మన జీవితంలో ఏమవుతామో తెలియదు, కనీసం ఓ డిగ్రీ పెట్టుకుంటే మనం ఏం పీకిపోయినా మా నాన్న లాస్ట్లో ఒక జాబ్ అని ఇప్పిస్తారని చెప్పి అట్లా మొత్తానికి బీటెక్ కంప్లీట్ చేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత చిన్న జాబ్ జాయిన్ అయ్యా ఫస్ట్. యాక్చువల్గా ఎందుకంటే ఫ్యామిలీ కోసం జాబ్ చేయాలి కాబట్టి చేసా. ఆ జాబ్ ఎలా ఉండేదంటే వెరీ ఫస్ట్ 3 days ఫస్ట్ 3 months చాలా ఇంట్రెస్టింగ్ ఉండే నాకు. ఎందుకంటే నేను ఒక టెక్నికల్ సర్వీస్ ఇంజనీర్ చేసి, వాడు ఈ రాత్రి టికెట్ వేస్తే ఇంకోరు వెళ్ళిపోయాడు, నెక్స్ట్ రాత్రి ఇంకో టికెట్ వేస్తే ఇంకోరు వెళ్ళిపోయాడు, చక్కగా హ్యాపీ తిరుగుతాను. ఒక 3 months తర్వాత నాకు అనిపించింది అసలు నేనేడు ఉన్న ఈ లైఫ్లో, అసలు ఈ డే నాది కాదు, నేను ఏదో తిరుగుతూ ఉన్నా అని. సో అప్పుడు నేను వదిలేసి స్టార్టెడ్, అంటే నాకు నేను దేంట్లో ఫిట్ అవుతాను అనిపిస్తుంది, నాకు సినిమా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అందరికి చెప్పడం ఈజీ కాబట్టి, సో అది బెటర్ అనిపించింది. సో అలా సినిమాల్లోకి వచ్చా. అండ్ రైటింగ్ నువ్వు అన్న 2015లో ఒక సినిమాకి అసోసియేట్ రైటర్గా చేశాను, శ్రీ కృష్ణ గారి సినిమాకి. సో దాని తర్వాత స్ట్రైట్ నాటకం స్టార్ట్ చేశాను. నాటకం కూడా చేయడానికి దానికి ఒక పెద్ద రీజన్ ఉంది. నేను మధ్యలో ఒక సైడ్ ఇన్కమ్ సోర్స్ ఉండాలని చెప్పి నేను ఉన్న ఖమ్మంలో ఒక ఫుడ్ ట్రక్స్ అండ్ కేఫ్ పెట్టాను, అంటే ఐ మీన్ లైక్ కాఫీ షాప్ ఒకటి పెట్టాను. సో అది ఒక 6 months బాగా దివాలా తీసింది. తీసిన తర్వాత ఊర్లో ఫ్రెండ్స్ అందరూ అరే ఎక్కడో చదువుకొని ఏదో చేసుకొని అన్ని చేసి ఇక్కడికి అమ్మ వచ్చి మొత్తం నాశనం అయిపోయిన రైడ్ అంటే నా ఈగో చాలా హర్ట్ అయిపోయింది. నా వల్ల కాదండి, ఈ అమ్మ వీళ్ళు ఏంద్రా ఇట్లా అంటున్నారు, వీళ్ళకి అర్జెంట్గా ఇంకొక సంవత్సరం లోపల వీళ్ళకి మన ఊర్లో ఒక పోస్టర్ పడాలి మన సినిమా అని చెప్పి చాలా ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అయ్యి నేను హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వచ్చి అప్పుడు నాటకం స్క్రిప్ట్ రాశాను. అంటే ఆ కిక్కే వేరు కదా. అంటే మనం పెరిగిన ఊర్లో మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమా థియేటర్ లో మన సినిమా పడ్డం, బ్లాక్ టికెట్ అన్ని జరుగుంటాయి. అలాంటి ఒక సినిమా థియేటర్ లో వెళ్ళి కూర్చొని మన బొమ్మ చూడడం అనేది చాలా నాకు అంటే నేను ఇంకా కావాలని నాటకం సినిమాకి నా ఓన్ డబ్బులు పెట్టుకుని 200 పోస్టర్లు ఎక్స్ట్రా కొట్టించాకమ్మ. సో అలా జర్నీ మ్యారియో వరకు వచ్చింది. సో అదే వాట్ ఈస్ మ్యారియో టు యూ? యాక్చువల్గా ఇంతకుముందు చేసిన సినిమాల కన్నా స్పెషల్ అంటే అందరూ ఇదే చెప్తారు కాబట్టి మనం ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఇది స్పెషల్ అని చెప్పాలని కాదు. నేను ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయని జోనర్ కాబట్టి నాకు ప్రతి సినిమా స్పెషల్గానే ఉంటుంది. ఈవెన్ నాటకం చేసేటానికి నాటకం స్పెషల్, ఏ సినిమా చేసేటానికి నాకు అసలు నౌ ప్రెసెంట్ నాకు మ్యారేజ్ స్పెషల్. ఎందుకంటే నేను ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయని జోనర్ ఇది. అసలు నేను కామిక్ రాస్తానన్న సంగతి నాకు తెలియదు. నాకు మళ్ళీ మన టీంలో మీరందరూ వచ్చి నీలో ఎంత స్పాంటేనిటీ ఉంది అంటే కానీ ఊహ మళ్ళీ ఇది ఉందా, ఊహ మళ్ళీ ఈ నరం ఉంది అయితే ఓకే అనేదాకా నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. సో అట్లా ఈ సినిమాలో మీరు ఎన్ని జానర్స్ మీరు ఎక్స్ప్లోర్ చేశారు? నాకు తెలిసినంత నేను చెప్పనా అంటే మీరు కథ రచయితగా ఎప్పుడు ఒక డ్రామాని, ఒక యాక్షన్ ని, ఒక ప్రాపర్ పక్కా కమర్షియల్ మీటర్ ఎక్కువ చేస్తాను. కానీ నేను మీరు అన్నట్టే ఆ నరం ఉంది, కామెడీ అలా నరం ఉంది కాబట్టి దాన్ని కొంచెం గట్టిగా బయటికి లాగితే మరి అలాంటి సినిమా ఫామ్ అయింది. సో అందులో కానీ మనకి హెబ్బా పటేల్ ఎందుకు హెబ్బా పటేల్ గానే పెడదాం అనుకున్నారు? సో అదే ఫస్ట్ ఐడియా అది కాదు, కానీ ఇనిషియల్గా నాకేంటంటే లైక్ కాస్టింగ్ అంతా కుదురుతుంది, 1 by 1 సెట్ చేసుకొని కథలోకి వెళ్తున్నాం అనిపించినప్పుడు ఒక ఫస్ట్ సీన్ నుంచి ఒక ఆర్క్ ఉంటుంది, క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది కదా. ఇప్పుడు అనిరుద్ధ్కి ఒక డిఫరెంట్ ఎయిమ్ ఉంటుంది ఈ సినిమాలో. సో హెబ్బా పటేల్ పెట్టిన మెయిన్ రీజన్ ఏంటంటే ఒక అన్నోన్ ఫెలో, ఎవరికి తెలియని ఒక నార్మల్ ఒక హీరోయిన్లా చూస్తూ ఆమెతో సెల్ఫీ అడిగి ఫైనల్గా అమ్మాయితో ట్రావెల్ ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు సినిమాలో. నాకు ఆ జర్నీ బాగా నచ్చింది యాక్చువల్గా. సో అది థింక్ చేయడానికి కూడా చాలా బాగుంది. అంటే ఇప్పుడు నాకు ఒక హీరోయిన్ పరిచయం అయింది, ఆమె మామూలు పరిచయం అవడం ఎక్కువ అంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి ఆమెతో కార్లో తిరిగి ఆమెతో ట్రావెల్ అయ్యి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతే అది మనకి ఎంతైనా ఒక లైవ్లీగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. సో చూసేవాడికి కూడా ఇప్పుడు హెబ్బా పటేల్ తాలూకు ఒక రియల్ లైఫ్ కథను చూస్తున్న ఫీలింగ్లోకి వెళ్తాడు వాడు, అంటే వాడు లైవ్లీలోకి తీసుకెళ్ళడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందని హెబ్బా పటేల్గానే ఇంట్రడ్యూస్ చేశాను. ఇది అప్పుడెప్పుడో సీతామహాలక్ష్మి ఏదో సినిమా అనుకుంటారు, అందులోనే ఆరు ఊరిలో ఒక సినిమా ఉంటుంది అనుకుంటాను హిందీలో, హీరోయిన్ గా ఉన్నది యాజ్ ఇట్ ఈస్ హర్ సెల్ఫ్ అనేది. ఇట్స్ ఎ వెరీ రేర్ ఫీట్ విచ్ ఎనీబడి అటెంప్ట్స్ అనేది నా ఫీలింగ్. సో ఇందులో చాలా కొత్తగానే ఉన్నారు. యాక్చువల్గా మీరు చాలా చాలా బెటర్ గా కనిపిస్తున్నారు. అట్లా కాదు, ఇప్పుడు మీకు లేట్లీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగారా? ఎందుకు? బాయ్ I'm saying that you are looking gorgeous in this movie because నేను కూడా వర్క్ చేశాను కాబట్టి I'm telling you. నేను చూసాను, నాకు భలే అనిపించింది సినిమా.
అండ్ యు ఆర్ వెరీ లైవ్లీ, అంటే మీరు నిజంగానే మీలా ఉన్నారనిపించింది అందులో. Oh, wow, thank సో you. అది దట్ హ్యాస్ టు వర్క్ లైక్ దట్ అండ్ దట్ వర్క్ లైక్ దట్. చెప్పిన అదే చేసి. యా, థ్యాంక్ యూ. సో అనిరుద్ గారు, దీంట్లో మ్యారియో అని పేరు అనిరుద్ గారు ఓకే 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 తప్పదండి, గారెలు గారెలు. ఫస్ట్ నీకు క్వశ్చన్, చెప్పు. వాట్ ఈస్ మ్యారీడ్ టు యూ? వద్దాం బావా, వచ్చేస్తుంది దాని గురించి. అది లాస్ట్ గా సమరైజ్ చేస్తాను. అయితే ఓకే. సో దీనికి మ్యారియో అని పేరు పెట్టారు. మ్యారియో అనేది 90s లో వీడియో గేమ్స్. ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఎంతవరకు తెలుసు అనుకుంటున్నారు మీరు? అది జెన్జీ వాళ్ళకి రీసెంట్ టైమ్స్ దాకా కూడా తెలియదు అనుకుంటాం. మళ్ళీ మ్యారియో కమ్బ్యాక్ రావడంతో అండ్ మన సినిమా కూడా ఓటే టైంకి రిలీజ్ అవడంతో ఇంకా బాగా తెలుస్తుంది అనుకుంటా. పర్ఫెక్ట్. అండ్ ఇందులో మ్యారియో అంటున్నారు, కార్ అంటున్నారు, అది వింటేజ్ కార్ అంటున్నారు, అదేదో అక్కడిక్కడి నుంచో తెప్పించారంటున్నారు. అది దానికి ఒక పెద్ద కథ. సో ఏంటది, ఆ కథా కమానుషం ఏంటి? నాకు తెలుసు, ఆడియన్స్ కి చెప్దామని. అది కళ్యాణ్ అన్నకి నాకు కామన్గా అయ్యేదే. అండ్ ప్రతి ఒక్క లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరికి కామన్గా అయ్యేదే, లైక్ వాంటింగ్ టు గెట్ అ కార్. కళ్యాణ్ అన్న నాకు స్టోరీ చెప్పారు. ఎప్పుడో ఒక యూజ్డ్ కార్ కొంటే దాని మీద అయిన ట్రబుల్ అది గుర్తుపెట్టుకొని రాశారు అని. అండ్ ఈవెన్ ఐ వాజ్ ట్రైంగ్ టు పర్చేస్ అ కార్ అట్ ద సేమ్ టైం. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా తిరుగుతూ నాకు కూడా ఒక కార్ కావాలరా బాబు అని. అండ్ అదే టైంలో స్క్రిప్ట్ విన్నా అండ్ ఇట్ వాస్ లైక్ సూపర్. సో ఇట్ ఈస్, నాకెందుకు అది ఆల్ ఓవర్ ది ప్లేస్ లా ఉంది. ఒక పక్క నేను బాబ్ మ్యార్లీ అనే వ్యక్తి డ్రగ్లు ఆడుంటున్నాడు, ఇటుపక్క హెబా పటేల్. ఇందులో మీరేమో ఒక కార్ ఫ్యాసినేషన్ ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఇందులో యష్నేమో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటున్నారు. ఆ మనోడు గులాబ్ అఖ్తర్ ఏమో అసలు సంబంధం లేని ఒక చార్మినార్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. కల్పిక ఏమో కంప్లీట్లీ ఒక యోయోలా ఉంది. ఏంటిది, వాట్ ఈస్ దిస్ హంగామా? ఎవరు చెప్తారు దీని గురించి? December 19th థియేటర్లో చెప్తాం. పర్ఫెక్ట్ ఆన్సర్. సో యాక్చువల్గా ఈ కథలో అంటే నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చెప్పలేదు అనుకుంటా, మేబీ ఆ క్వశ్చన్ ఎవరు అడగలేదు, బట్ నేనే చెప్పేస్తాను. సో ఇప్పుడు యష్నాక్ కానీ, అనిరుద్కి కానీ, హెబ్బాక్ కానీ, కల్పికకి కానీ, మ్యాడిక్ కానీ, ఇప్పుడు మన మధ్యలో లేని మౌర్యకి కానీ, ప్రతి వాడికి ఒక బ్యాక్ అండ్ స్టోరీ ఉంటుంది సినిమాలో. సో వాడు ఎందుకు ఇలా ఉన్నాడు అంటానికి వాడికి ఒక కథ ఉంటుంది. సో వాళ్ళందరి కథ ఒక దగ్గరకు వచ్చేది అయితే క్లైమాక్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఏదో క్యారెక్టర్ మనం జనరల్గా ప్లేస్ చేసాం, ఇప్పుడు ఇంతమందిని ఏదో కలర్ఫుల్గా ఉండాలి, హడావిడి చేయాలని పెట్టిన క్యారెక్టర్స్ ఏవి కావు. సో ప్రతి క్యారెక్టర్కి ప్రాపర్ రీజనింగ్, ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది. సో అది నాకు బ్లెండ్ చేసుకున్న విధానం మన స్క్రిప్ట్లో చాలా బాగా కుదిరిందేమో అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది స్క్రిప్ట్లో ఫస్ట్ అదే యాక్చువల్గా. మామూలుగా మీ సినిమాలో పేర్లు భలే పెడుతుంటారు. సినిమా టైటిల్స్ చాలా ఇంట్రెస్టింగ్ పెట్టారు. నాటకం అనేది ఎప్పటి నుంచో అందరికి తెలిసిన పదం, కానీ రిజిస్టర్ చేయలేదు, చాలా మీరు చేసే వరకు తెలియలేదు. చూసారా? అది కావచ్చు, సుందరి, ఇప్పుడు మ్యారియో అన్ని ఆ షార్ట్ అండ్ క్యూట్ గా పెట్టడానికి గల రీజన్ ఏంటి? నాకు ఫస్ట్ అసలు సినిమా రాసే ముందే నాకు టైటిల్ కనుక నా మైండ్లో అది రిజిస్టర్ అవ్వకపోతే నేను కథ రాయలేను. నాకేంటంటే మెయిన్ టైటిల్స్ పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చెప్పుకోవడానికి బాగుండాలి, చూడటానికి బాగుండాలి, రాయటానికి బాగుండాలి. పేరు అంటే ఇది ఇప్పుడు నేను ఎక్కడన్నా పిలుస్తున్నానంటే ఆ పేరు అందంగా ఉంటే నేను పిలిస్తే బాగుంటుంది, ఎవరు పిలిచినా బాగుంటుంది. సో ఫస్ట్ టైటిల్ అంటే నీకు చెప్పేదే ఉంది, రాత్రిపూట ఒక 9-10 తర్వాత ఏం చేస్తాం, బేసిక్ ఏదో చేస్తూ ఉంటాం కదా. సో సో ఆ టైంలో ర్యాండమ్ టైటిల్స్ చాలా అనుకున్నా దీనికి. అంటే ఏం పెడదాం, ఇప్పుడు ఒక కార్ ఉంది, ఒక హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్గా ప్లే చేస్తుంది, ఏవో వచ్చినాయి థాట్స్, ఏదైనా టాయ్ పేపర్. ఎక్కడో సడన్గా ఒక 4-5లోకి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, అరే మనం ఈ గేమ్ని మర్చిపోయి మ్యారియో అనేది అసలు చాలా వండర్ఫుల్ పేరు కదా ఇది ఎవరు పెట్టలేదు, మనకి స్టైలిష్గా ఉంటుంది, కథకి కూడా చాలా రిలేటబుల్గా ఉంటుంది అని చెప్పి దెన్ టేక్ ద టైటిల్ మ్యారియో. ఇందులో నా క్యారెక్టర్ పేరు బాబ్ మ్యార్లీ, ఇంకోటి చెప్తానా, గులాబ్ అఖ్తర్, జోరా అని ఇన్ని బెట్టింగ్ పట్టా పేరు మౌర్య, అలా విచిత్రమైన పేర్లు పెట్టి హెబ్బా పటేల్ గారికి ఆప్షన్ లేదు, అదే పేరు వాడాల్సిందే. You dabba jabba. Hey, that became a big meme, you know. Have you seen that? Okay, cool. So actually గా తన పేరు ఎందుకు అనిరుద్ పేరు మాత్రం అనిరుద్నే పెట్టారు? అంటే అనిరుద్ని ఒక 3 months నుంచి నేను ట్రావెల్ అనిరుద్ పిలిచి వేరే పేరు పెట్టబోదు, ఇంకో పేరు స్ట్రైక్ అవ్వలేదు. అంటే నాకు వేరే పేరు పెట్టాలనిపించలేదు. సో ఈ సినిమా కథ రాసేటప్పుడు ఆఫీస్లో ఒక వైట్ బోర్డ్ ఉంటుంది నా దగ్గర. వైట్ బోర్డ్లో గులాబ్ అఖ్తర్ ఏంటో నాకు తెలియదు, గులాబ్ అఖ్తర్ కథకి ఏం రాయాలో నాకు క్లారిటీ లేదు. గులాబ్ అఖ్తర్ హ్యాస్ టు బి దేర్ అని చెప్పి గులాబ్ అఖ్తర్ రాసే ఫస్ట్. సో అలా జోరా అనే పేరు నాకు బాగుంది, జోరా క్యారెక్టర్.
సో స్మృతి అనేది నాకు ఎక్కడో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్మృతి యష్ణ. ఇలాంటి అమ్మాయి ఒకటి ఉండాలి కథలో. సో ఇలా నేను ఫస్ట్ పేర్లు రాసి ఆ బోర్డుని పట్టుకొని చూస్తా ఉండేవాడిని, వీటిని ఇప్పుడు ఎలా కలపాలి, ఇట్లా ఏం చేయాలి. మామూలుగా కలిపారు పులిహారే, అసలు మామూలు పులిహార కూడా కాదు. సో అట్లా ఇంకా స్క్రిప్ట్ వస్తున్నాం, ఇంకా ఎండ్కి వచ్చేస్తున్నాం, ఆల్మోస్ట్ రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్లో క్లైమాక్స్కి వచ్చేస్తున్న టైంలో మళ్ళీ యాస్టీజ్ 9-10 తర్వాత వేరే పనిలో ఉంటున్నా. నేను ఆ పనిలో బోర్డు చూస్తే గులాబ్, అరే వీడిని ఎక్కడ పెట్టలేదు అసలు గులాబ్ అని చెప్పి వాడికి మళ్ళీ ఒక ఆర్క్ వెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి అతన్ని మాట్లాడుకునే కథ, అంటే కథలో అతను ఒక క్యారెక్టర్గా ఇన్వాల్వ్ చేస్తూ తీసుకొచ్చాను. సో అందుకే ప్రతి పేరు ఇంట్రెస్టింగ్ తర్వాత క్యారెక్టర్ రాయటం మొదలు పెట్టా. సూపర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరిని అడగాలి? యష్నా అడుగు. యష్ణ. ఎందుకు అంత ముక్తగంటంతో యష్ణ అన్నారు. ఓకే, అడగండి. యష్ణ, కొంచెం ఓపెన్ గానే అడుగుతున్నాను, మీరు ఇంతకు ముందు సినిమాలో ఎప్పుడైనా లిప్ లాక్స్ పెట్టారా? నెవర్. పెట్టలేదు. మరి ఈ సినిమాలో ఎందుకు ఓకే అనుకున్నారా? ఆ రూల్ ఏమన్నా మీరు బ్రేక్ చేశారా? నేనా? పెట్టింది ఇక్కడ అయినా పెట్టాల్సింది పెట్టాల్సింది మీ వల్ల, పెట్టాల్సిన దగ్గర నేను బ్రేక్ అయిపోయి ఇంకెక్కడ మళ్ళీ కథ డిమాండ్ చేసిందండి, కథ డిమాండ్ చేసింది. కథ రచయితగా అది నా బాధ్యత. అదే రచయిత చాలా బాగా చెప్పారు దట్ కథ డిమాండ్ చేస్తుంది, బాగుంటుంది అని. ఐ వాజ్ లైక్ ఓకే, నేను చేయగలుగుతానా అండ్ బికాస్ ఆఫ్ బృందా మన జర్నీ వల్ల కూడా ఐ వాజ్ లైక్ సరే ఓకే. అండ్ మళ్ళీ పొద్దున్న కాల్ చేసి ఈవినింగ్ సెట్ కి రావాలని ఐ వాజ్ లైక్ సీరియస్లీ. అంటే యాక్చువల్గా యష్నా వచ్చేది ఇంట్రడక్షన్ సినిమాలోకి, అంటే తను ఎలా సెట్లోకి వచ్చింది, రాత్రి నేను మన శరత్ కోడైరెక్టర్ అందరం, అంటే ఆ స్కెడ్యూల్లో ఆ డే షూట్ అప్పటికే వస్తాను, క్లారిటీ లేదు. అది యాక్చువల్గా ఇంకో 4-5 days తర్వాత చేయాలనుకున్నాం. సో టైం ఉంది కదా, ఎత్తుకుదామని అనుకున్నాం. సో ముందు రోజు నైట్ రేపు ఎంఐ సీన్ సార్, ఏం సార్ రేపు ఈవినింగ్ కాల్ షీట్ అంటే, అది ఇప్పుడు దాకా మనం ఎవరిని సెలెక్ట్ చేయలేదు కదా, ఏం పరిస్థితి అని చెప్పా. వెంటనే మనకు నా లైఫ్ లైన్ ఒకటి ఉంటాడు కదా, ఆపత్ బాంధవుడు, బ్రో మళ్ళీ మనకు పని పడింది అంటే చెప్పండి ఏ క్యారెక్టర్ ఇప్పుడు అంటే అది స్మృతి క్యారెక్టర్. ఆగండి, 1 గంట టైం డబ్బింగ్ ఉన్న చెప్తాను, ఆగండి. సరే తను ఏదో బిజీలో ఉన్నాడు, కుదరలేదు. మా వాళ్ళు మా కోడైరెక్టర్లు నా అసిస్టెంట్లు ఏవో తీసుకొచ్చి ప్రొఫైల్ లో చూపిస్తున్నారు. ఈయన కొంచెం శృతి ఆఖరి రాగంలో ఉండేసరికి బాగా ఓకే అంటారు. నాట్ ఓకే, అసలు శృతి సంబంధం లేదు చూస్తున్నారు, మీరు ఎలా అంటారు? ఇది ఫన్నీ చెప్తా. నైట్ ఇంకా రాస్తున్నాం ఒక సైడ్, రేపు స్క్రిప్ట్ దానికి సంబంధించిన కొంచెం రైటింగ్ ఉంటే చేస్తాం, డైలాగ్ చేస్తున్నాం. మా వాళ్ళు వచ్చి నాకు ఆర్టిస్ట్ ఎంఐ ఫైనల్ తీసేయండి, ఒక రేపు పిలిచాను. అయిపోయింది. పొద్దున్న నేను నిద్ర లేచిన తర్వాత శరత్ గారు అమ్మాయి ఫోటో పంపిస్తారు. అమ్మాయికి అసలు ఈ అమ్మాయిని ఎవరు సెలెక్ట్ చేశారు? ఏ సార్ మీరే కదా సార్ రాత్రి, ఓకే నువ్వు నన్ను రాత్రి మళ్ళీ పొద్దున అడుగుతున్నాను అని చెప్పి అసలు ఎట్లా బాబా క్యారెక్టర్ అసలు సెకండ్ లీడ్ లాంటిది, అసలు సినిమాలో ఒక ట్రావెలింగ్ ఉంటుంది, తనకు సాంగ్ ఉంటుంది, నేను ఎలా సెలెక్ట్ చేశాను, నువ్వేలా ఒప్పుకున్నాను సార్, మీరు బల్లగుద్ది మరి చెప్పారు కదా సార్. సమస్య లేదు అసలు, ఇవాళ నాకు ఓకే కదరా మార్చేయాలి మొత్తం ఇదంటే. అప్పుడు రాకి నేను ట్రై చేస్తున్నాను. నా గట్ ఫీలింగ్ ఎలాంటిదంటే ఎవరు ఎలా ప్లేస్ అవ్వాలో అలా ప్లేస్ అవుతారని నేను నమ్ముతా కొన్ని విషయాల్లో. సో నేను షూట్లోకి వెళ్ళిపోయా. టు బి హానెస్ట్, నేను లైవ్ స్టార్ట్ చేసాక కూడా ఇంకా ఎవరు కన్ఫర్మ్ కాలేదు. ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ 4:30కో 5కో నీతో మాట్లాడా, 6కి 6:30కి షూటింగ్. నేను షూట్లోకి వెళ్ళి వెయిట్ చేస్తున్నా, కళ్యాణ్ మంచిగా జరుగుతుందిలే, కూల్. అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు కలవలేదు, ఓన్లీ నీ ఫోటో చూడటం తప్ప నాకు తెలియని కూడా తెలియదు. తక్కువ మనం సెట్లోకి వచ్చిన ఓకేరా గుడ్ డే సార్, ఆ ఒక్క హాయ్తో అంతా సెట్ అయిపోయింది. అండ్ ఈ టఫ్ సీన్ వచ్చే టైం కి మళ్ళీ అది స్టార్టింగ్ చేసింది వెరీ టఫ్ సీన్ ఎగ్జాక్ట్లీ. సో అనిరుద్ వాజ్ ఆల్సో వెరీ సపోర్టివ్ అండ్ హీ వాజ్ ఆల్సో గెటింగ్ స్కేర్డ్. ఐ యామ్ గెటింగ్ స్కేర్డ్ బ్రో. అంటే కొన్ని షార్ట్స్ ముందు, కొన్ని ఎనీ పర్టికులర్ షార్ట్స్ ముందు అనిపించిందా? దెన్ హౌ డిడ్ యు ఓవర్కమ్ దట్ ఫియర్? బికాస్ ఆఫ్ రాకేంద్ర మౌళి. ఇదేదో నా సన్మాన సభలా ఉంది. లేదు రియాలిటీ కూడా అదే కదా, యు వర్ దేర్ మేకింగ్ షూర్ దట్ ఐ వాస్ నాట్ నర్వస్. లేదు అది ఆ విషయంలో సన్మాన్ సభ కాదు బ్రో. నేను యాక్చువల్గా నేను కాన్ఫిడెంట్గా నేను హ్యాపీగా ఉంటాను కారణం సెట్లో కొన్ని విషయాల్లో. ఈవెన్ నాకు అనురోధ్ ఒక 3 months నుంచి నాకు క్లోజ్ ఉన్నా. ఇప్పుడు నేను సెట్లో డైరెక్టర్కి వచ్చిన తర్వాత మన ఓపిక అనేది ఒక 2-3 టేకుల తర్వాత ఆబ్వియస్గా అది కిల్ అయిపోతుంది. అంటే ఎందుకంటే అది కిల్ అవ్వడానికి కారణం అది నా ఒక్కడే ఎఫర్ట్ కాదు. అక్కడ ఒక కెమెరామెన్ ఉంటాడు, లైట్స్ పట్టుకున్నట్టు ఉంటాడు, ఒక టోటల్ టీం ఉంటుంది. సో వాళ్ళ టైం కూడా చాలా వేస్ట్ చేస్తూ ఉంటాను మనకు తెలియకుండా. సో నేను ఎక్కువ దానికి రెస్పెక్ట్ ఇస్తాను. అందుకని ఒక డేలో నేను ఒక 4-5 scenes ఎలా తీయగలుగుతానంటే నేను చాలా క్రిస్ప్ అండ్ టైమింగ్ చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాను. సో ఫస్ట్ డే అనిరుద్తో చేస్తున్నాము. అనిరుద్ ఫస్ట్ డే కాబట్టి ఒకవైపు నేనేం అనలేను. ఈవెన్ ఫస్ట్ డే అన్నప్పుడు చాలా వరకు ఎవరికైనా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ నేను తీసుకున్నా నాకు అర్థమవుతుంది, కానీ నాకు టైం కిల్ అవుతుందని ఒక భయం ఒక సైడ్.
నేను మళ్ళీ యాస్టీస్ నా లైఫ్ లైన్ ఉన్నాడు కదా అని వెంటనే ఫోన్ చేశాను, బ్రో ఎక్కడ ఉన్నావు? నేను కూడా ఫోన్ చేసా, నాకేమో ఇక్కడ ఉన్నావు ప్లీజ్ తను వెంటనే some సెట్లోకి support. వచ్చి తను కేర్ తీసుకొని తను పక్క తీసుకెళ్ళి తను అంటే ఒక డైరెక్టర్ నేను చెప్పి ఆ టైంకి నన్ను డైరెక్టర్గానే కనిపిస్తాను రోజు, కానీ రాకే అప్పుడు ఒక ఫ్రెండ్ లానే కనిపిస్తాడు తప్ప యాక్టర్లా కనిపించడు ఆ టైంలో. సో తను ఇచ్చే ధైర్యంగా తన సపోర్ట్. దాని తర్వాత రోజు ఒక షాట్ చేస్తే సెట్ అంతా క్లాప్స్ కొడితే నేను షాక్ అయినా. ఐ థింక్ యూ రిమెంబర్ దట్ ఈవినింగ్ కార్ దగ్గర ఒక సీన్ మన డూప్లెక్స్ హౌస్ దగ్గర, ఫస్ట్ డే డూప్లెక్స్ హౌస్ దగ్గర. సో సడన్ గా అనిరుద్ చేయగానే నేను షాక్ అయ్యా, అందరు క్లాప్స్. ఆ తర్వాత నాకు అనిరుద్ ఎప్పుడు నాకు 1 second డిలే చేసినట్టు కూడా ఎక్కడ అనిపించలేదు. అండ్ యు హావ్ గ్రేట్ మెమరీ బ్రో, దట్స్ వాట్ ఐ అండ్ వన్ థింగ్ ఇంకొకటి చెప్పాలనుకున్నా, సారథి స్టూడియోలో గ్రీన్ మ్యాట్ షూట్ చేస్తున్నాం బ్రో, నువ్వు లేవు ఆ రోజు యాక్చువల్గా. సో హార్డ్ డిస్క్ నాది ఆల్రెడీ అయిపోయింది, హార్డ్ డిస్క్ మళ్ళీ కొనడానికి నేను పంపించా ఆపోజిట్లో. ఆ మెమరీ కార్డ్లో 8 minutes డ్యూరేషన్ మాత్రమే ఉంది. అంతే తీయాల్సిన సీన్ దగ్గర 15 సీన్లు ఓన్లీ తన మీద నేను క్లోజ్ పెట్టి తీయాల్సినవి ఉన్నాయి. ఓకే ఓకే అందరిది అయిపోయింది, అందరు తీస్తుంది, లాస్ట్ తను ఉందన్నమాట. 8 minutes డ్యూరేషన్ ఎట్లా అవుతుంది? ఒకవేళ 8 minutes అయిపోయిన తర్వాత ఇది కాపీ పెట్టడానికి మళ్ళీ ఒక 1.5 hour పడుతుంది, హార్డ్ డిస్క్ రావాలి, మళ్ళీ మనకు సెట్లో ఆల్మోస్ట్ 1-2 hours టైం వేస్ట్. అనిరుద్ ఫోకస్ చేయి, ప్రాపర్గా చేసేద్దాం అంటే అన్న రెడీ అన్నా అన్నాడు. పక్కన మన శరత్ మన అసిస్టెంట్ డైరెక్టర్ పేపర్ పట్టుకుని రెడీ, ఒక పేపర్ అయిపోతుంది, ఇంకో పేపర్, ఒక పేపర్ అయిపోతుంది, టక్క 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 టక్ అంటే దాన్ని రప్ప 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 టప్ప టప్ప కొట్టేశాడు. 8 minutes ఆఫ్ కార్డ్ లో నేను వాడుకున్న 6 minutes, ఇంకా 2 minutes ఉంది దాంట్లో. క్రేజీ క్రేజీ, దట్స్ ఎన్ అచీవ్మెంట్ బ్రో, అది డెబ్యూటెంట్, అది చాలా పెద్ద అచీవ్మెంట్. అది నేను షాక్ అయిపోయాను నిజంగా. ఈవెన్ వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫాదర్స్ కానీ ఎప్పుడైనా సెట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా ప్రౌడ్గా చెప్పాను, నేను కొత్త హీరోతో చేస్తున్న ఫీలింగ్ నాకు రాలేదు. నైస్ బ్రో. కానీ ఇక్కడ ఉన్న అందరం ప్రాంప్టింగ్ తీసుకున్న యాక్టర్స్, దట్స్ వాట్ ఐ రియలైజ్డ్. కల్పిత కావచ్చు, మాడీ కావచ్చు, యష్ణ కావచ్చు, యూ వర్ సర్ప్రైజ్ ప్యాకేజ్. హెబ్బా గారు నేను యాక్చువల్గా మీరు ప్రాంప్టింగ్ తీసుకుంటారు అనుకున్నాను, బట్ కానీ సెట్ లో వస్తున్న ప్లీజ్ నో అన్నారు. వావ్, ఇలాంటి హీరోస్ కూడా ఉంటారా, థ్యాంక్ యూ అనుకున్నాను నేను లిటరలీ. సో అప్పుడు ఎలా ఉంటుందంటే డైరెక్టర్కి ఫుల్ ఫోకస్ లో కొడుతూ వెళ్ళిపోవచ్చు, ఇంకా స్వారీ పులి మీద స్వారీ ఎక్కినట్టు వెళ్ళిపోవడం అది పాయింట్. సో అలాంటి మంచి యాక్టర్స్ తో పనిచేయడం నాకు చాలా హ్యాపీ అనిపించింది, టు బి ఆనెస్ట్. And long way to go, bro. Thank you. This is just a start, but there's a long way to go. Next ఇప్పుడు కల్పిత Zora. Yeah. సో మన ఇద్దరిదే కాంబినేషన్ బేసిక్ గా. తను కూడా అంతే పాపం, లాస్ట్ మినిట్ లో అడిగితే కల్పిక అట్లాగా ప్లీజ్ అంటే పాపం వచ్చి కాపాడింది. కాపాడినందుకు గాను థ్యాంక్ యూ సో మచ్. సో అట్ ది సేమ్ టైం ఐ రియలీ, అంటే మనకి ఆల్రెడీ మనం సినిమా చేసాం కాబట్టి పిచ్చ కంఫర్ట్ ఉంటుంది మన ఇద్దరిది. సో ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోయింది, అన్ని ఆల్మోస్ట్ మనం మేము చేసిన సింగిల్ టేక్స్. సో వాట్ ఈస్ ఇట్ టు యూ, ఆ పర్ఫార్మెన్స్ నీకు ఎలా అనిపించింది? వాట్ డిడ్ యూ లెర్న్, వాట్ డిడ్ యూ అన్లెర్న్? Unlearn. I gained my confidence back because I told you it was a break. Yeah. So every time people get nervous in front of a camera and confidence eppudu low avutundi, high avutundi. So thanks to you for thinking about me at the right time where I needed a support, you a are help. perfectly fitting in that role. I'm so happy for that. Yeah. And he beautifully crafted Zora. Of course. ఆయన వల్లే ఇదంతా, మళ్ళీ నా మీద వేస్తున్నాడు కానీ మొత్తం ఆయన చేసింది ఇక్కడ. No, but you thinking about me also was something, right? So thanks to you also. సడన్గా కాస్టింగ్ కొంచెం బాగానే సెట్ చేశాను అనిపించింది. So and I think the poster also looks so interesting, very different kind of casting and all that. Correct. ఒక కొలాజ్ లాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. Yeah, very different actors and all that coming together. So I really want the people to watch this movie in theaters because it is really a feast. అంటే ఒక ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది రే, ఎవర్రా మీరంతా? Actually I think వేరే నెక్స్ట్ టైం జరగబోతుంది, మనం గెస్ చేయలేము దీంట్లో. Exactly. That is the USP. నాకే తెలియదు. అలాగే రాసుకుంటే improvisations also were helping on sets in a way. So that was again interesting. బావా మరి బావా, నువ్వు ఇందులో మళ్ళీ బ్యాక్ టు ఎడిటింగ్ కూడా వచ్చావు అలాంగ్ విత్ మణికాంత్. సో హౌ ఇస్ ఇట్ ఫర్ యూ? అంటే ఆ బ్రేక్ మధ్యలో ఎందుకు తీసుకున్నావు, మళ్ళీ ఎందుకు రెజ్యూమ్ చేద్దాం అనుకున్నావు? అంటే నాకు యాక్చువల్లీ ఎడిటింగ్ వదలాలని ఎప్పుడు లేదు అసలు. ఓకే, జస్ట్ లైక్ నేను పాటలు ఆడడం వదలను కాబట్టి. అలాగే కష్టపడి నేర్చుకున్నాను అండ్ నాకు బాగా ఇష్టమైన క్రాఫ్ట్ కూడా. యాక్టర్గా టర్న్ అవుట్ అవుదామని చెప్పని స్టార్ట్ చేసిన తర్వాత అందరూ నువ్వు ఎడిటర్ కదా, నీకు ఎందుకు యాక్టింగ్, టెక్నికల్ ఫీల్డ్ వదలొద్దు అని అందరూ చెప్తామంటే ఇదేంటిది అవనీట్లేదే యాక్టర్గా, ఒక పని చేద్దాం ఎడిటింగ్ వదిలేద్దాం అని చెప్పని ఎడిటింగ్ వదిలేసాను చెప్పి అందరికి. ఎవరు నమ్మల. అంటే చిలకొట్టులాగా ఎప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకటి ఫోన్ చేసి వెళ్ళడం, సాంగ్ ఎడిట్ చేయడం, అట్లా ఏదో చేస్తుండేవాడిని. నువ్వు ఎడిటింగ్లో కనిపిస్తున్నావు కదా అనేవాడు. ఇంకా ఓహో చాలా సీరియస్గా ఉంది, మనకు యాక్టింగ్ ఇంకా ఛాన్స్ రావేమో అని కంప్లీట్ గ్యాప్ ఇచ్చేసారు.
ఇచ్చేసి యాక్టింగ్ స్టార్ట్ చేసి జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ కరెక్ట్గా ఎప్పుడైతే మీరాయి ముందు మిరాయి ఈగలు కానీ చౌరపట్టం కానీ ఇవన్నిటికీ చూసి యాక్చువల్గా ఈగిల్కే మళ్ళీ పెద్ద క్యారెక్టర్ కొంచెం పెద్ద సినిమాలో పడడం వల్ల రికగ్నిషన్ స్టార్ట్ అయింది. రైట్. అరే నువ్వు బాగా చేస్తున్నావురా, పెద్ద పెద్ద యాక్టర్ పక్కన కూడా కొత్తడు అనే ఫీలింగ్ రాలేదే అని. మరి మొత్తాన్ని కాదండి మరి ఎడిటింగ్ కూడా చేయొచ్చు కదా, ఎందుకు ఆపేసావు, ఎందుకు చేయట్లేదు? మీరే కదా అసలు అందరూ ఫస్ట్ వద్దన్నారు, ఏదో ఒకటే చేయన్నారు అందరూ. సరే ఓకే నేను చేయడానికి నేను ఎప్పుడు రెడీ అనుకున్నా. మీరే ఈ షూట్ దీంతో జరుగుతూ ఉంది, మన షూట్ రావడం అదే టైంకి డెసిషన్ తీసుకున్నా కరెక్ట్గా. ఇయర్ బిగినింగ్లోనే లేదు కంప్లీట్ మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం, రెండు చేద్దాం వస్తే బంపర్ ఆఫర్ రెండింటికి పనికొస్తాను, అది కావాలి ఇది కావాలి అర్థమైంది. ఓకే. సో రెండింటిలో వాడుకుంటే ఓకే, ఒకటే వాడుకున్నా కూడా ఓకే అనుకొని రెండు చెప్పడం స్టార్ట్ చేశారు. చెప్పంగానే ఆ రోజు కళ్యాణ్ డైలాగ్ నువ్వు చేస్తానంటే సూపర్ అండి, నీకు చెప్పగా నువ్వు సేమ్ డైలాగ్ అట్లా టక్కని ఇమీడియట్గా ఇది లాక్ చేసుకున్నావు. అందులో ఆ స్లాంగ్ తో పాటు భలే చెప్పావు. ఐ రియలీ ఎంజాయ్. మళ్ళీ మన కెమిస్ట్రీ భలే కుదిరింది, అందులో ఫన్ బాగా పేలింది నాకు అనిపించింది. ఆడియన్స్ కి ఖచ్చితంగా అలాగే అనిపిస్తుందని నమ్ముతున్నా యాంగిల్లో. సూపర్. అయితే ఈ విషయంలో ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఫస్ట్ క్యారెక్టర్ చెప్పేసి డైలాగ్ వర్షన్ రాసేసి ఇచ్చేసారు కదా, ఇచ్చేసి నీ క్యారెక్టర్ తగ్గట్టు నువ్వు మార్చుకో అని చెప్పని కళ్యాణ్ నువ్వు ఇద్దరు చెప్పేశారు. కూర్చొని నాకు నేను ఏదో ప్రిపేర్ అవుతావన్నా, బ్యాక్ అండ్ మైండ్ అన్ని తిరుగుతావని. లోపలికి రాగానే మన కెమెరామెన్ గారు ఓకే ఒకసారి చూద్దాం ఫ్రేమ్ చూద్దాం, సరే ఓకే బాలరెడ్డి గారు అనగానే వచ్చాము, ఇద్దరం పొజిషన్ ఇచ్చాము, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది టైమింగ్ అంటే నేను డైలాగ్ నార్మల్గా చెప్పేసా కదా, నువ్వు చెప్పేసావు అక్కడ కానీ నేను డైలాగ్ నార్మల్గా చెప్పేస్తే కళ్యాణ్ గారు దిగి ఓకే డబ్బింగ్ మనం వేరే చెప్పించుకోవాలి ఇంకా సార్ నేను ఏం చేయలేదు సార్. సరే ఓకే చేసి చూద్దాంలే అన్నారు. కెమెరా పెట్టారు. చేసిన తర్వాత ఫస్ట్ టేక్ అయిపోయింది అంటే మరి 2-3 షాట్లు అయిపోయిన తర్వాత గ్యాప్ టైంలో సార్ ఓకేనా అంటే అప్పుడు చెప్పాడు ఆయన, వీళ్ళకి చేస్తారు అంటులేదా, నేను కెమెరా కూర్చొని నవ్వుతున్నాను అంటే కెమెరా ఊగుతుంది కాంబినేషన్ అదిరిపోయింది. ఈ సీన్ చూస్తుంటే నవ్వుతున్నాడు, కెమెరా ఊగుతుంది, వస్తుంది. సో బాలరెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఐ థింక్ బాలరెడ్డి గారు showed you girls so pretty in this film. Like అందరూ every one of you is looking really good and cool. చాలా కొత్తగా కనిపిస్తున్నారు అనిపించింది. Especially that red saree of yours was good. That's red, no? Okay, then I'm colorblind. Okay. So and యష్నాది సాంగ్ లో చాలా బాగా చూపించారు. తంది అసలు లుక్కే కంప్లీట్ గా కొత్తగా అనిపించింది నాకు, ఇప్పటిదాకా కలిపేది లుక్ కాబట్టి. అండ్ అదే ఆయన ఎలాగో ఉమెన్ ని చాలా అద్భుతంగా చూపిస్తారు, అది తెలిసిన విషయమే. సో అనిరుద్ధిని కూడా చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఐ రియలీ వాంటెడ్ టు మేక్ మోర్ ఫిల్మ్స్ ఇన్ ఫ్యూచర్. సో చేయండి, మీరు యాక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మామూలుగా ఎందుకు మీరు ఇలాగా ముగ్గురుతో చేయించుకున్నారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్? అంటే ఒక పాట ఏమో సాయి కార్తిక్ గారు, 2-3 పాటలు ఏమో నేను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో జోన్స్ రూపట్. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా. అంటే ఏంటో ఈసారి బాగా కొత్తదనం కావాలనిపిస్తుంది, అంటే సినిమా పరంగా. సో నాకు తమిళ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళ సెన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక సీన్ ఎన్హాన్స్ చేస్తారు, చాలా బాగా ఎన్హాన్స్ చేస్తారు. ఇక్కడ చేయరని కాదు, నేను ఎప్పుడు ట్రై చేయాలనిపించింది నాకు. అది కూడా నేను చాలాసార్లు అడిగాను, నాకు ఒక ప్లేయర్ పక్కన కూర్చొని చేయాలనుంది, రాకి ఒక ప్లేయర్ పక్కన కూర్చొని కంటిన్యూస్గా ట్రావెల్ చేయాలనుంది. అలా జోన్స్ దొరికాడు. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెన్నై ఊర్లో నేను చెన్నై తప్ప అంటే చెన్నై చూడలేదు నేను. అంటే నువ్వు ఎంత పని చేశాను అర్థం చేసుకో, అంతే. రూమ్ నుంచి అతని స్టూడియోకి రూమ్కి అంతే. సో జోన్స్ వాజ్ రియల్లీ అ బిగ్ ప్లస్ ఫర్ దిస్ ఫిల్మ్. తన నా స్కూల్ జూనియర్. సో అలా నేను తను రిక్వెస్ట్ చేయడం వల్ల లాస్ట్ మినిట్ లో కూడా తను కూడా హీ వాజ్ ఆన్ బోర్డ్. సో నిజంగానే అత్యద్భుతంగా పనిచేశాడు. తన వర్క్ ఎవిడెంట్ గా కనిపిస్తుంది ఈ సినిమాలో. నేను ఒకటి చెప్తాను, ఈ సినిమాలో నాకు నేను ఫస్ట్ డిసైడ్ ఇద్దరు, ఒకటి హెబ్బా అండ్ అన్రు. మిగతా అంతా పక్క పెట్టు.
రాకీ కూడా రాకీ క్యారెక్టర్ కాదు అసలు బాబు మ్యార్లీ. రైటింగ్ సెషన్ లో సడన్ నేను ఒక రోజు జస్ట్ ఆఫీస్ లో కూర్చున్నా రైటింగ్ లో ఉన్నాం, సడన్ గా తను ఇదే హెయిర్ తో ఇలా వచ్చి హాయ్ బ్రో అనుకుంటే ఇలా వచ్చి బ్రో నువ్వు బాబు మ్యార్లీ చేస్తావు అన్నాను. బ్రో అదే బ్రో నువ్వు వేరే ఎవరిని అనుకున్నా, లేదు నాకు ఇది అసలు నీ లుక్ అదిరిపోయింది, నువ్వు రేపు ఫిక్స్ అయిపో, రేపటి నుంచి మనం షూట్ చేస్తున్నాం. అలా బాబు మ్యార్లీగా తను కన్వర్ట్ అయిన తర్వాత మీరు అందరు కన్వర్ట్ అయ్యారు మిగతా దాంట్లో. సూపర్. నాకు హెబ్బా గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీకెందుకు డబ్బింగ్ చెప్పుకోరు మామూలుగా? నాకు నా వాయిస్ ఇష్టం లేదు. చాలా బాగుంటుంది. చాలా husky బ్రో కొట్టకు బ్రో. నాకు నాది కూడా హస్కీగానే ఉంది. కొట్టేటట్టు చెప్తా నాకు ఇష్టం. కాదు సీరియస్, నాది హస్కీ వాయిసే. సో నేను పాడతాను కూడా ఈ వాయిస్ తో. మరి I don't know, Telugu audiences like softer voices in their female No, leads. nothing like that. ఎగ్జాక్ట్లీ మై Yeah, పాయింట్. they like unique voices. ఐ థింక్ యూ షుడ్ రియల్లీ ట్రై డబ్బింగ్. Next. Try చేస్తాను. సూపర్. అది నాకు ఎందుకో అడగాలనిపించింది, అడిగేశాను. బికాస్ ఐ రియల్లీ లైక్ యువర్ వాయిస్, అందుకని చెప్తాను. See, like this I like my voice, but Ah. when I hear it I don't like it. డోంట్ హియర్. We all మీరు like- డబ్బింగ్ చెప్పండి. We'll hear. Let us hear. అది మధు గారు, వరుణ్ గారు వీరందరూ హెల్ప్ చేశారు కదా. సో అండ్ మెయిన్లీ కళ్యాణ్ జీ గోగనయ్య, వాళ్ళ టీం కూడా వెరీ స్ట్రాంగ్. అసిస్టెంట్ డైరెక్షన్ టీమ్ భార్గవ్, ప్రణీత్ Yeah. అండ్ మన శరత్. అండ్ అనిరుద్, నేను కూడా వన్ ఆఫ్ ద అసిస్టెంట్. యాక్చువల్ గా ఎవ్రీవన్ అందరూ అది కలిసి కట్టుగా పని చేశారు. అందుకే ఐ థింక్ ఒక టీమ్. ఈవెన్ అందరూ షూట్ లేనప్పుడు కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వెనక ప్యాడ్ పట్టుకుని వెనక నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అంటే నేను ఇది చూసుకుంటా అన్నా అన్నట్టు. సో అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నైస్. అంటే యాక్చువల్ గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తే యాక్టర్ గా బెటర్ యాక్టర్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక కెమెరాకి ఎంత చేయాలనేది మానిటర్ నుంచి చూస్తే మనకి True, ఈజీగా నేర్చుకోవడానికి వీలుగా ట్రూ ఉంటుంది. ట్రూ. సో అలాగే నేను చేశాను అప్పుడు. And actually, I had finished 2 films, Ah. and in those 2 films, I so badly wanted to be an AD. ఓ I was like, hey, ఎందుకు నేనే ఏడిగా చేద్దాం, ఏడిగా ఫుల్ ఫీల్స్ వస్తున్నాయి. ఇక్కడ రాగానే ఏడి అని చెప్పారు. And I was like, wow. Like, this is like manifestation went too strong. యా. I became an AD, so it was nice. Good experience. కల్పగా కూడా యూ డైరెక్టెడ్ షార్ట్ ఫిల్మ్ కదా. సో ఐ రిమెంబర్. Yeah. సో అట్లీస్ట్ ఎవ్రీబడి మీరు చేశారండి అబ్బా గారు ఎప్పుడైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్? వేరే ఏ talent Big number. అంటే మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో రాద్దామని, డైరెక్షన్ చేద్దామని అలా ప్లాన్? No, నేను యాక్టింగ్ లో హ్యాపీ. యాక్టింగ్ సూపర్ సూపర్. ఇక్కడ అడగండి. అదే ఇంకేమేమి ఉన్నాయి? Direction. Direction గురించి అక్కడ ఓ సార్ మీరు చెప్పండి సార్, మీకు డైరెక్షన్. Yeah, he's ready. డైరెక్షన్ యా నేను రాస్తున్నాను ఆల్రెడీ. స్క్రిప్ట్ అయితే ఆల్మోస్ట్ అవుతోంది. So, స్క్రీన్ ప్లే సెట్ చేసుకుంటాను. మేమంతా ఉంటాం. యా ఐ రియలీ లైక్ టు వర్క్ విత్ ఫ్రెండ్స్ బికాస్ నాకు కంఫర్ట్ జోన్ ఉంటుంది. నాకు అనిపించింది మాట్లాడచ్చు. నేను ఇట్లా ఉండాల్సిన అవసరం ఉండదు. లేదా వాళ్ళు ఏమనుకుంటారో అని ఎక్కువ ఆలోచించాల్సిన ఫీల్ ఉండదు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను చేసినప్పుడు మీరు అందరూ ఉంటారని నా ఫీలింగ్. హెబ్బా గారు మిమ్మల్ని కూడా నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను. ప్రతి ఇంటర్వ్యూలో చెప్పినట్టు మళ్ళీ అదే తిప్పి చెప్తున్నాను. మా December 19th మ్యారియో రిలీజ్ అవుతుంది. సినిమా థియేటర్కి వచ్చేసేయండి. ఒక మంచి ఎంటర్టైనర్ చూసిన ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీరు నవ్వుకుంటూ హ్యాపీగా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్తో బయటకు వెళ్తారు. ఐ కెన్ గ్యారంటీ ఆన్ దాట్. లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్లో బూతులు తిట్టండి. థ్యాంక్ యూ.